ప్రపంచంలో మీరు ఎవ్వరిని అడిగినా సరే, మీరు ఒక భయంకరమైన ప్రదేశం గురించి మాట్లాడమంటే, వాళ్ళు ముందుగా చెప్పేది బెర్ముడా ట్రయాంగిల్ గురించి. ఈ విషయం అందరికీ తెలుసు. అది ఎంత ప్రమాదకరమో, అసలు అక్కడ ఏం జరిగిందో, అసలు పర్టికులర్‌గా అక్కడికి వెళ్ళిన ప్లేన్స్ ఏమయ్యాయో ఎవ్వరికీ ఏమీ తెలీదనమాట. అందుకే అదొక పెద్ద మిస్టరీలాగా మిగిలిపోయింది. వీలైతే మన ఛానల్‌లో దాని మీద కూడా ఒక వీడియో చేద్దాము. అయితే ఈరోజు వీడియో వచ్చేసరికి బెర్ముడా ట్రయాంగిల్ గురించి కాదు. అలాంటిదే ఒక ప్రదేశం ఉంది. సో, అది కూడా చాలా ప్రమాదకరమైంది. సో, అక్కడ జరిగిన విశేషాలేంటి? అలానే అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగాయి? ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ హాయ్. వెల్కమ్ టు వెంకీ మిస్టరీస్. ఈరోజు వీడియోలో ఒక మంచి టాపిక్‌ని డిస్కస్ చేస్తున్నాము. సో, ఈ టాపిక్ గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది నాకు కొంచెం సపోర్ట్‌గా అవుతుంది. కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. అలాగే ఏదైనా సరే కొత్త టాపిక్ కావాలనుకుంటే అది కూడా కామెంట్లో తెలియజేయండి. దాని మీద నేను రీసెర్చ్ చేసి డేటా కలెక్ట్ చేసి వీడియో తయారు చేస్తాను. థ్యాంక్ యూ. బెర్ముడా ట్రయాంగిల్ లాగానే మనకి ఇంకొక ప్లేస్ కూడా ఉంది. అయితే ఈరోజు పూర్తిగా ఆ ప్లేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ప్లేస్ మరేంటో కాదు, దాని పేరు అలాస్కా ట్రయాంగిల్. ఇది అమెరికాలో ఉంది. అయితే అమెరికాలో 3 ప్లేసెస్ని కలుపుతూ ఈ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందన్నమాట. ఆ 3 ప్లేసెస్ పేర్లు ఏంటంటే యాంకరేజ్, జూనే, బారో. ఈ 3 ప్లేసెస్ని కలుపుతూ ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో ఉండే ప్లేసే అలాస్కా ట్రయాంగిల్ అనమాట. అయితే ఇదేదో చిన్న సిటీ లాంటిదో లేకపోతే ఏదో చిన్న ప్లేస్ మాత్రం కాదనమాట. సుమారు 5,40,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ ప్లేస్ మొత్తం ఉందన్నమాట. అయితే విషయం ఏంటి అంటే ఈ ప్లేస్లో జనసంచారం అంత ఎక్కువగా ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది అనమాట. పర్వతాలు, మంచు, చెట్లు, చాలా దట్టమైన అడవుల్లాగా ఈ ప్లేస్ అంతా ఉంటుందన్నమాట. అసలు ఎలాంటి దారి కూడా కొంచెం మనుషులు వెళ్తే కదా ఎలాంటి రోడ్లు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్లో ఏమి ఉండవు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంఘటనలు డిస్కస్ చేద్దాము, తర్వాత మిగతా వాటి గురించి డిస్కస్ చేద్దాం. మొదటిది 1950వ సంవత్సరంలో యుఎస్ మిలిటరీ నుంచి ఒక ప్లేన్ బయలుదేరింది. ఆ ప్లేన్లో సుమారు 44 మంది వరకు సైనికులు ఉన్నారనమాట. అయితే ఈ ప్లేన్ సరిగ్గా ఈ అలాస్కా ట్రయాంగిల్ దగ్గరికి వచ్చేసరికి సిగ్నల్స్ కట్ అయిపోయిందనమాట. ప్లేన్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ కూడా రావట్లేదు. ఆ ప్లేన్ ఎక్కడుందో, ఎలా ఉందో, ఆ ప్లేన్లో ఉన్న పైలట్స్ మాట్లాడటం లేదు, అసలు ఆ సమాచారం కూడా ఎవరికి చేరడం లేదన్నమాట. పర్టికులర్గా ఆ క్షణం నుంచి కూడా అందరూ కూడా డౌట్ పడ్డారు, అసలు ఆ ప్లేన్కి ఏం జరిగింది. వెంటనే యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడికి కొంతమంది టీమ్స్ని పంపించి ఆ ప్లేన్ వెతకమని పంపించిందనమాట. అయితే సర్ప్రైజింగ్గా అక్కడ ఎలాంటి మూమెంట్ కూడా వాళ్ళు కనుక్కోలేకపోయారనమాట. కనీసం ప్లేన్ కూడా కాదు, ఏ ఒక్క పేపర్ను కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయారు. అంటే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఎయిదర్ ప్లేన్ నుంచి సిగ్నల్స్ రాలేదంటే ప్లేన్ ఎక్కడైనా కూలిపోయినా ఉండాలి, లేదంటే ఇంకెక్కడైనా సరే వాళ్ళందరూ సేఫ్గా ఉండైనా ఉండాలి. కానీ ఇక్కడ సైనికుల్లో ఒక్కడు కూడా కనిపించలేదు. అలానే ఈ పర్టికులర్గా ప్లేన్ యొక్క ఏ ఒక్క చిన్న స్క్రూ కూడా కనిపించలేదన్నమాట. సో అంత పర్టికులర్గా ఈ ప్లేస్లో ఎక్కడ ఏం జరిగిందో కూడా ఎవ్వరికీ తెలియలేదు. సో అప్పటి నుంచి యుఎస్ గవర్నమెంట్ ఈ ప్లేస్ పైన చాలా శ్రద్ధ వహించిందనమాట. ఈ సంఘటన జరిగిన తర్వాత 1972లో హేలే బోగ్స్ అని చెప్పి యుఎస్లో కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడనమాట. అతను ఏంటి అంటే ఈ పర్టికులర్ ప్లేన్లో ఈ ప్లేస్ గుండా వెళ్తూ ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇతను వెళ్ళిన ప్లేన్ నుంచి కూడా సిగ్నల్స్ రావడం కట్ అయిపోయాయి. అందరూ కూడా షాక్ అయ్యారు. సిగ్నల్స్ కట్ అయిపోయా సరే, అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో మనకి తెలియాలి కదా. ఒకవేళ ప్లేన్ కూలిపోతే ఆ కూలిపోయిన ఆనవాళ్ళైనా మనకు కనిపించాలి కదా. 1950లో ఆ మిలిటరీ సైనికులు తీసుకొని వెళ్తున్న ప్లేన్ కూడా ఎటు వెళ్ళిందో తెలియలేదు. ఆ తర్వాత 1972లో ఇప్పుడు ఈ నాయకుడు వెళ్ళినటువంటి ఈ ప్లేన్ కూడా ఎటు వెళ్ళిందో తెలియలేదు. వెంటనే ఈ ప్లేన్ ఎప్పుడైతే మిస్ అయిందో, ఈ యుఎస్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు అతను ఎప్పుడైతే మిస్ అవ్వడం జరిగిందో, వెంటనే యుఎస్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఈ ప్లేస్ అంతటిని కూడా వెతకాలని డిసైడ్ అయింది. ఈ ప్రాసెస్లో యుఎస్ గవర్నమెంట్ ఏదో ఒక రోజో 2 రోజులో లేదంటే వారం 10 రోజులు వెతికేసి ఆపేయలేదన్నమాట. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని సుమారు 39 రోజుల పాటు ఈ ప్లేస్ అంతటిని కూడా వెతకడం జరిగింది. ఇన్ని రోజులు వెతికినా సరే ఆ పర్టికులర్ ప్లేస్లో ఒక చిన్న పేపర్ పీస్ కూడా దొరకలేదన్నమాట. ఆ తర్వాత యుఎస్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటిది, అలాస్కా ట్రయాంగిల్లో ఈ ప్లేస్లో పర్టికులర్గా ప్లేన్స్ మిస్ అవుతున్నాయి, మనుషులు మిస్ అయిపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారనమాట.
అయితే అక్కడికి కొద్ది సంవత్సరాల తర్వాత 1986లో ఒక పర్టికులర్గా జపాన్ నుంచి ఒక ఎయిర్లైన్స్ నుంచి ఒక ప్లేన్ ఏంటంటే ఈ లైన్లో వెళ్తూ ఉందన్నమాట, అలాస్కా ట్రయాంగిల్కి కొంచెం దగ్గరలో. అప్పుడు ఆ ప్లేన్లో ఉన్నటువంటి పైలట్ ఈ అలాస్కా ట్రయాంగిల్ వైపు చూసినప్పుడు అతను అన్ఎక్స్పెక్టెడ్గా అతను ఒకటి అబ్జర్వ్ చేశాడనమాట. సో అతను ఏం చూశాడు అంటే యూఎఫ్ఓ అని చెప్తారనమాట. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని చెప్తారనమాట. అంటే అదేంటి, మానవుడు తయారు చేసినటువంటి ఏ ఒక్క ఆబ్జెక్ట్ కూడా కాదు. అంటే ఒక ప్లేన్ కానీ, ఒక రాకెట్ కానీ, లేదంటే ఇంకేదో అసలు అది మానవుడు చేసింది కాదు, ఖచ్చితంగా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది, దానిని నేను చూశాను అని ఆ జపాన్ ప్లేన్లో ఉన్నటువంటి పైలట్ చెప్పడం జరిగింది. అయితే కోయిన్సిడెన్స్గా అదే టైంలో ఈ పర్టికులర్గా ఎఫ్ఏఏ అంటారనమాట. ఎఫ్ఏఏ అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్. వీళ్ళేం చెప్పారంటే, అవును నిజంగానే ఇతను చెప్పిన టైంలోనే మాకు కూడా కొన్ని రాడార్ సిగ్నల్స్ అనేవి రావడం జరిగిందని చెప్పారనమాట. రాడార్ సిగ్నల్స్ అంటే ఆ పర్టికులర్గా ఫ్లయింగ్ అంటే గాలిలోంచి ఏదో సౌండ్స్ అనేవి మాకు రావడం జరిగింది అని వీళ్ళు చెప్పారనమాట. సో ఆ తర్వాత ఇంకా నమ్మకం ఎక్కువైంది, ఇంకా నమ్మకం బలపడింది అనమాట. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. అందరూ చాలామంది ఎక్కువగా అనుకున్నారు ఏంటంటే ఏలియన్స్ పని అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మాట కూడా నడిచిందనమాట. కొంతమంది ఎవరైతే ఈ ప్లేస్కి లోపలికి వెళ్ళి మళ్ళీ రావడము చేశారో వాళ్ళు కొంత మాటలు చెప్పారనమాట. అందులో వాళ్ళు మానవ శరీరం కంటే, మానవ అడుగు కంటే, వేరే ఏ ఇతర జంతువుల అడుగుల కంటే చాలా భారీ ఎత్తున, చాలా పొడవుగా, చాలా పెద్దగా ఉన్నటువంటి అడుగుల్ని మేము గమనించామని చెప్పారనమాట. సో ఆ తర్వాత చాలామందికి చాలా ఎక్కువగా భయం పుట్టింది. ఎందుకు అంటే వాళ్ళు చెప్పారు యూఎఫ్ఓని చూసామని, అది పర్టికులర్గా ఏలియన్స్ దై ఉండొచ్చు అని చాలామంది భావించారు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే ఈ పర్టికులర్ అడుగుల్ని, పెద్ద అడుగుల్ని వీళ్ళు గమనించారో ఇది ఖచ్చితంగా ఏలియన్ అడుగులు కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది భావించారనమాట. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజన జాతి ఉందన్నమాట. ఆ గిరిజన జాతి పేరు ఏంటి అంటే ట్లింగిట్. వీళ్ళు ఏం చెప్పారు, కుష్టాకా అనేది ఒకటి ఉంది అని చెప్పారనమాట. కుష్టాకా అంటే మీకు అర్థం కావాలంటే మనిషి శరీరం నుంచి వేరే ఏదైనా రూపంగా మారిపోవడం. అంటే మనము చాలాసార్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఒక పాము వస్తుంది వెంటనే మనిషిగా మారిపోతుంది. షేప్ షిఫ్టర్స్ అంటారనమాట. అవి ఆత్మలైనా అయి ఉండొచ్చు, దెయ్యాలైనా అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా సరే జీవులైనా అయి ఉండొచ్చు, చెప్పలేము. సో అలాంటిది వాళ్ళు నమ్ముతున్నారు. ఇది పర్టికులర్గా తిరుగుతుంది, దానిపైన ఇది అని చెప్పేసి చాలామంది చెప్పారనమాట. అయితే దీనికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు, కానీ ఇది కూడా ఒక రకమైనటువంటి నమ్మకం. విలియం నికర్సన్ అని చెప్పేసి 2006లో ఈ వ్యక్తి ఏం చేశాడంటే హైకర్ అనమాట. తను ఆ ప్లేస్కి వెళ్ళాడనమాట. మొబైల్ సిగ్నల్స్ కానీ, అలాగే జీపీఎస్ కానీ, అలాగే తన యొక్క కంపాస్ కానీ, మ్యాప్ కానీ ఇవన్నీ పట్టుకొని అక్కడికి వెళ్ళాడనమాట. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తన నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు, అది కూడా కట్ అయిపోయింది. అట్లీస్ట్ తన యొక్క షూస్ కానీ, లేదంటే తన యొక్క బట్టలు కానీ ఏవి కూడా కనిపించలేదన్నమాట. సో ఆ తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్టికులర్ ప్లేస్ని చాలా భయంకరమైన ప్లేస్గా పిలవడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ ప్లేస్లో అన్ని సంవత్సరాల నుంచి కూడా, దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి కూడా సుమారు 16,000 మంది వరకు కూడా మిస్ అయ్యారు, చనిపోయారని చెప్పేసి అమెరికా రికార్డ్స్లో ఉందన్నమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 16,000 మంది అని అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే FBI మిస్సింగ్ పర్సన్స్ డేటాబేస్, అలాగే అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ, ఈ రెండు దగ్గర నుంచి కూడా మనకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారము ప్రతి ఇయర్ కూడా సుమారు 2,000 నుంచి 3,000 మంది వరకు అమెరికా మొత్తంలో ఈ పర్టికులర్ స్టేట్, ఈ పర్టికులర్ ప్లేస్ నుంచే, అలాస్కా ప్లేస్ నుంచే మిస్ అవుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే మీ అందరికీ తెలిసిందే, సుమారు 7 సంవత్సరాల తర్వాత ఏదైనా ప్లేన్ క్రాస్ అయినా లేకపోతే ఇంకేదైనా సరే జరిగినా సరే ఆ 7 సంవత్సరాల తర్వాత కూడా ఆ పర్సన్ మిస్సింగ్ లిస్ట్లోనే ఉన్నాడు అంటే అఫీషియల్గా గవర్నమెంట్ ఏంటి అంటే వాళ్ళని చనిపోయారని చెప్పేసి డిక్లేర్ చేస్తుంది అనమాట. సో ఆ పరంగా కూడా మనకి ఏంటంటే మిస్సింగ్ కేసెస్ కూడా డెత్గా కన్వర్ట్ అయ్యి మనకి లిస్ట్ ఏంటంటే సుమారు 16,000 మంది వరకు కూడా చేరుకుంది. అది కేవలం ఈ పర్టికులర్గా అలాస్కా ట్రయాంగిల్ ప్లేస్ దగ్గర మాత్రమే జరిగింది. ఈ పర్టికులర్ ప్లేస్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళెవరూ కూడా సాధారణమైన మనుషులు కాదనమాట. సైనికులు, పైలట్స్, అలాగే నాయకులు, అలాగే హైకర్స్,
వీళ్ళెవ్వరూ కూడా సాధారణమైన వాళ్ళు కాదు. అంటే పర్టికులర్‌గా వాళ్ళ దగ్గర మినిమమ్ కంపాస్ అనేది ఉండే ఉంటది. అంటే కంపాస్ అనేది ఎందుకు అనేసంటే మనం అందరికీ తెలుసనమాట. నార్త్‌ని చూపిస్తా ఉంటది ఎక్కువగా. సో, ఈ పర్టిక్యులర్ కంపాస్ అనేది కొన్ని ఏరియాస్‌లో మాత్రము సరిగ్గా పనిచేయకపోవడం, లేదంటే దక్షిణ ధృవాన్ని చూపించటము, సౌత్ వైపు చూపించటము, లేదంటే ఇలా చేంజ్ అవ్వడము, ఇట్లా జరుగుతా ఉంటదనమాట. కానీ అది ఎప్పుడు ఉంటదంటే, మన యొక్క భూమికి మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటది. ఈ పర్టిక్యులర్ పవర్ అనేది ఎక్కడెక్కడైతే చేంజ్ అవుతా ఉంటదో, లేదంటే హై గాని, లో గాని ఉన్నప్పుడైతే మనకి మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ వలన ఈ చేంజ్ అనేది కనిపిస్తా ఉంటది. సో, ఈ పర్టిక్యులర్ రీజన్ వలన కూడా వాళ్ళు దారి తప్పిపోయే అవకాశం ఉండొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ రీజన్ వలన కూడా వాళ్ళు కనిపించకుండా పోయే అవకాశం ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారనమాట. కానీ వీళ్ళు కూడా ఆ కంపాస్‌లని వాటిని పట్టుకొని వెళ్లి అక్కడికి ట్రై చేశారు. నిజంగానే అవి కూడా ఈ పర్టిక్యులర్ నార్త్‌ని చూపించడం మానేసాయి. అవి కూడా డిఫరెంట్‌గా చూపిస్తా ఉన్నాయన్నమాట. సో, దీన్నంతటిని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టిక్యులర్ ప్లేస్ మాత్రము చాలా డేంజరస్ అని చెప్పేసి ఎంటైర్ అమెరికా మొత్తము కూడా ఫిక్స్ అయింది. సో, అందుకని ఇది ప్రపంచంలో సుమారు 4, 5 భయంకరమైనటువంటి ప్రదేశాల్లో ఈ అలస్కా మిస్టరీ కూడా మిగిలిపోయిందనమాట. ఇది ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. కారణం ఏంటో ఎవరికీ తెలియట్లేదు. అమెరికా యొక్క గవర్నమెంటే ఈ యొక్క రహస్యంగా నడిపిస్తుందా? లేదంటే ఏలియన్స్ పనా? లేదంటే ఇందాక చెప్పినట్టు షేప్ షిఫ్టర్స్ పనా? లేదంటే ఏదైనా సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకి తెలియకుండానే ఇంకేదైనా పవర్ అక్కడ జరుగుతుందా? ఏ రకమైనటువంటి ప్రూఫ్స్ కూడా లేవన్నమాట. అయితే మీకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అమెరికాలో ఆ ప్లేస్ మీద నుంచి ఏవైనా ప్లేన్స్ వెళ్తున్నాయా లేదా అని చెప్పేసి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అదేమన్నా చిన్న పార్క్ కాదు కదా! అదొక చాలా పెద్ద ప్లేస్ అనమాట. గేట్ ఏసేసి క్లోజ్ చేయడానికి అక్కడ అవకాశం ఉండదు. ఓపెన్ ప్లేస్ అది. సో, అక్కడేంటంటే అది మంచు, కొండలు, అలానే చెట్లు, దట్టమైన అడవుల్లా ఉంటది ఆ ప్లేస్ అంతా కూడా. సో, అందుకని అది ఓపెన్‌గానే ఉంటది. కాకపోతే ఈ కార్గో ప్లేన్స్ ఎట్లాంటి వాటినన్నింటిని కూడా బ్యాన్ చేస్తారు. మిలిటరీ ప్లేన్స్ ఇలాంటివి కూడా వెళ్తా ఉంటాయన్నమాట. కాకపోతే ఎప్పుడైతే ఆ ప్లేస్ అంతా కూడా వాతావరణం అంతా కూడా బావుంది అని డిసైడ్ అయినప్పుడు మాత్రమే వెళ్తాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ అలస్కా ట్రయాంగిల్ యొక్క మిస్టరీ. సో, ఇంకేదైనా సరే నెక్స్ట్ వీడియోస్‌లో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఆ టాపిక్‌ని కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ.